కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేసీఆర్ దోచుకున్నారని తెలిసినా సిబిఐకి అప్పగించడానికి ఎందుకు ఇన్ని రోజులు పట్టిందో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని అన్నారు ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ చేసిన దోపిడీని కాళేశ్వరాన్ని సిబిఐకి కాకపోతే కల్వకుంట్ల కుటుంబానికి అప్పగించాలా అని ప్రశ్నించారు. న్యాయస్థానాలంటే వాళ్లకు నమ్మకం లేదు కాబట్టి ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారని ఆరోపించారు. విధి లేని పరిస్థితిలో కాంగ్రెస్ కాళేశ్వరాన్ని సిబిఐకి అప్పగించిందంటున్న రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు. సార్ చెప్పండి, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరాన్ని విచారణకి ఇచ్చింది, ఇప్పటికే కాగ్ ఇచ్చింది, ఎన్డీఎస్ఏ ఇచ్చింది, విజిలెన్స్ ఇచ్చింది, లాస్ట్కి జ్యుడిషియల్ కమిషన్ కూడా పిసి ఘోష్ కమిషన్ విచారణ వచ్చింది. మరొకసారి సిబిఐకి ఇవ్వడానికి మీరు ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి గారికి 22 మాసాలు సమయం ఎందుకు పట్టిందో ముందు సంజాషించుకోవాలి. తెలంగాణ సమాజానికి అవినీతి జరిగింది, కుంభకోణం జరిగింది, మొత్తం కేసీఆర్ గారు దోపిడీ చేశారు. 38,000 కోట్ల ప్రాజెక్టు 1,30,000 కోట్లు పెంచి కాంట్రాక్టర్లు జేబులు నింపారు, వాళ్ళు జేబులు నింపుకుని చెప్పిన రేవంత్ రెడ్డి గారికి ఇవాళ జ్ఞానోదయమై 22 మాసాలు సిబిఐ దర్యాప్తుకి ఇవ్వడం అంటే బీజేపీ మొదటి నుంచి చెప్తున్నాం, ఇది అంతర్రాష్ట్రానికి సంబంధించిన సంస్థలు ఇచ్చినటువంటి ఆర్థికంగా సాయం చేసినటువంటి ప్రాజెక్టు, అంతర్రాష్ట్ర సమస్యలతో కూడుకున్న ప్రాజెక్టు. ఇది జరిగినటువంటి అవినీతి దోపిడీ బట్టబయలు కావాలంటే సిబిఐకి ఇవ్వాలని చెప్పాం, కానీ దాటవేశారు. ఇప్పుడు విధి లేని పరిస్థితులు ఇచ్చారు. అన్ని ఆధారాలు ఉన్నాయి, నిగ్గు తేలుస్తాను, 6 మాసాల్లో శిక్ష వేస్తాను, మెక్కిందంతా కక్కిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ ఆధారాలు రుజువులు అన్నీ కూడా సిబిఐకి అందజేయకపోతే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కేసీఆర్కు శిక్ష వేయని పరిస్థితి నువ్వు తీసుకొస్తే నీకు శిక్ష వేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ రెండు కుమ్మక్కయ్యే దీన్ని సిబిఐకి అప్పగించారు అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తుంది. అంటే సిబిఐ కాకపోతే కల్వకుంట్ల కుటుంబానికి అప్పగించాలన్నా విచారణకు? మీరు చేసిన దోపిడీ పట్ల ఇవి రాజ్యాంగపరమైన సంస్థలు, నీకు రాజ్యాంగం పట్ల నమ్మకం లేకపోతే ప్రజలు రాజకీయంగా నీకు ఖచ్చితంగా భూస్థాపితం చేయడం ఖాయమది. సిబిఐకి అప్పగించకుండా ఉండేందుకు కోర్టు మెట్లెక్కారు బీఆర్ఎస్ వాళ్ళు, దీన్ని ఎట్లా చూస్తారు సార్? వారికి న్యాయం, వారి కోర్టుల పట్ల కానీ న్యాయస్థానాల పట్ల నమ్మకం ఉన్నట్టయితే మీరు చేసినటువంటి అవినీతిని కనీసం ఇవాళ కమిషన్ కానివ్వండి, లేదా విజిలెన్స్ కానివ్వండి, ఎన్డీఎస్ఏ కానీ, ఇవన్నీ తప్పిదాలు అంటే మార్గాలు ఎత్తుకుంటున్నారు, అన్వేషిస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఈ పార్టీకే ప్రజాకోర్టులు మీకు శిక్ష వేశారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అన్ని ఆధారాలు సమర్పించినట్టయితే సిబిఐ ద్వారా కూడా ఖచ్చితంగా వారికి శిక్ష పడే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తలేరు తెలంగాణ మంత్రులు అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు గవర్నర్ కలవడానికి కూడా బీజేపీ రాలేదు, దీనికి నిదర్శనం అంటున్నారు. ఎట్లా చూస్తారు సార్? బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీసీల పట్ల కానీ సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. బీఆర్ఎస్ ఒక కుటుంబ పార్టీ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబ గాంధీ కుటుంబానికి సంబంధించిన పార్టీ. కాబట్టి ఈ 2 కుటుంబాల కోసం పనిచేసే పార్టీలు తెలంగాణ ప్రజలకు కానీ దేశంలో ఉన్నటువంటి అణగారిన ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు కాదు, సంస్థలు కాదు. భారతీయ జనతా పార్టీ మోడీ గారు మాత్రమే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ ఇవాళ దళితుని రాష్ట్రపతి చేశాం, ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేశాం, అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ప్రధానమంత్రి చేశాం. ఇప్పుడు ఉపరాష్ట్రపతి కూడా వీళ్ళ దక్షిణాది నుంచి ఓబీసీని బరిలో దించాం. మీరు మీ మంత్రివర్గం మీకు స్థానాలు లేవు, బీసీలకు మీకు ఇవాళ అభ్యర్థులు లేరు, బీసీలు అభ్యర్థులు. కాబట్టి ప్రజలు వాస్తవాలని తెలుసు కాబట్టే ఇవాళ 2 పార్టీలు, ప్రెసిడెంట్ కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇది మీ సామాజిక న్యాయం. బీసీల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బీసీలను మోసం చేస్తే ఇవాళ వారు సహించడానికి సిద్ధంగా లేరు. ఇది కాళేశ్వరం కమిషన్ సిబిఐకి అప్పగించడమే కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలన్నింటి కూడా సిబిఐకి ఇవ్వాలి అని చెప్పేసి కూడా లక్ష్మణ్ ఆరోపిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, 2 కుటుంబ పార్టీలు, ఆ 2 కూడా ఇటు బీజేపీ గురించి కావచ్చు, బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నట్టు సందర్భం కనబడుతుంది. కెమెరా పర్సన్ చారితో భవిత, ఎన్ఎన్ న్యూస్, హైదరాబాద్.